ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రాలండి ఆహ్లాదముతో రాలండి ఆనందముతో రాలండి ఆహ్లాదముతో రాలండి కాల కాల రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పలుకునరాని దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా క్రీస్తునామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తపస్కాలంలో విభూతి బుధవారం తర్వాత వచ్చే శుక్రవారం. ఈ యొక్క శుక్రవారం రోజున భోజనాలను సిద్ధం చేస్తున్న వారు, తయారు చేసిన వారు హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోర్మామిల్లా ఫాదర్ సునీల్ గారు వారి స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లలు రాలిపోయి పరీక్షలలో తోడు నీడగా ఉండి మంచి ఉత్తీర్ణతను సాధించి హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంచి ఉత్తీర్ణతను సాధించి స్కూల్కు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా ఆ చిన్నారి బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించమని ప్రత్యేక విధంగా పూజను కోరి ఉన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదించమని పూజను కోరుతున్నవారు మార్తమ్మ, లూకయ్య వారి కుటుంబ సభ్యులు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దివ్య గ్రంథ పఠనాలను గమనించినట్లయితే ప్రభు పలుకుచు ఉన్నాడు, ఇదిగో నీకు ఉపవాసంతో ఏడ్పులతో ప్రార్థించు అని అంటూ ఉన్నాడు. ఉపవాసంతో ప్రార్థించమంటూ ఉన్నాడు. మన ఉపవాసం ఏంటి? మనమేమనుకుంటా ఉపవాసం అంటే ఏంటి? మన ఉపవాసం అంటే భోజనం తినకుండా ఉంటే ఉపవాసం, అంతేనా? భోజనం తినకుండా ఉంటే ఉపవాసం. కానీ ప్రభు పట్టుకున్నాడు, భోజనం తినకుండా ఉండడం అనేది ఉపవాసం కాదు. భోజనం తినకుండా ఉండడం అనేది ఉపవాసం కాదు. మనలోకి పోయేది కాదు, మనలో నుండి బయటికి వచ్చేదాన్ని నువ్వు అదుపులో ఉంచుకో, అదే నిజమైన ఉపవాసం నాకంటూ ఉన్నాడు. మన నోటి నుండి వచ్చేదాన్ని నీవు అదుపులో ఉంచుకో, అదే నీవు నాకు ఇచ్చే ఉపవాసం. ఏంటి మన నోట్లో నుండి వచ్చేది? ఈ యొక్క తపస్కాలంలో ఇదిగో నీవు మంచిగా జీవించు. కొంత నోరు తెలిస్తే బూతులు వచ్చాయి, అవి తగ్గించుకో. ఈ తపస్కాలంలో ఇతరులపై నిందలు వేయడం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడడం, నీచంగా ప్రవర్తించడం, నీవు చేసే ప్రవర్తనను మార్చుకోవడం, నీవు జీవించే జీవిత విధానాన్ని మార్చుకోవడం, అదే నిజమైన ఉపవాసం. దానినే నేను స్వీకరిస్తాను, అదే నాకు ఇష్టము,
అటువంటి వారిని ఆశీర్వదిస్తాను, వారినే నేను దీవిస్తానంటూ ఉన్నాడు. మరి ఈ తపస్కాలంలో మనం నిజమైన ఉపవాసము ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. దేవుల తండ్రి, కృపగల సర్వేశ్వర, ఇదిగో కృపా, ఈ యొక్క తపస్కాలంలో శుక్రవారంలో నీకు అడుగు పెట్టిన నేను నా జీవితాన్ని మార్చయ్యానడుగు, శుద్ధి చేయి కృపా అని అడుగు. కావలసిన శక్తిని, బలమును దయచేయండి కృపా అని అడుగు. అనేకమైన పాపాలతో, మోసాలతో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తూ నేను జీవిస్తూ ఉన్నానయ్యా. నా జీవితాన్ని మార్చండి కృపా అని అడుగుతూ పశ్చాత్తాపడుతూ పాపమన్నింపును కోరుకుందాము. నాలోన ఈ జీవమున్నంత వరకు నీ కోసమే ఇలా జీవింతును. జీవించినా మరణించినా, జీవించినా మరణించినా నీ సాక్షిగా ఇలా నిలుతును. దినదినమున నిన్ను స్మరించెదను, జీవిత కాలమంతా నిన్ను కీర్తించెదను. నీ కొరకు నేనేమి చెల్లింతునయ్యా, నీ కొరకు నేనేమి చెల్లింతునయ్యా. విరిగి నలిగిన హృదయము తప్ప, విరిగి నలిగిన హృదయము తప్ప, నాలోన ఈ జీవమున్నంత వరకు నీ కోసమే ఇలా జీవింతును. మట్టి నుండి చేసితివి, నీ శ్వాసనిచ్చితివి, పనికిరాని పాత్రను పరిశుద్ధపరచితివి. నీ కొరకు నేనేమి చెల్లింతునయ్యా, నీ కొరకు నేనేమి చెల్లింతునయ్యా. విరిగి నలిగిన హృదయము తప్ప, విరిగి నలిగి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదాం. ఓ ప్రభువా మమ్ము కరుణింపు, మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మ బలమును చేకూర్చమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపు. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించడు మీ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. నేను ఇష్టపడే ఉపవాసం ఇదియే. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము పరిశుద్ధ వచనంలో 1 నుండి 9 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బూర ఊదినట్లుగా అరువుము, నా ప్రజలకు వారి పాపములను తెలియజేయము, యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతి దినము నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞల మేరగా ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన విధులను వసగవలననియు తాము నన్ను పూజింపగోరుచున్నామనియు చెప్పుదురు. ప్రజలిట్లు
అడుగుతున్నారు. ప్రభువు మమ్ము గమనింపరచో మేము ఉపవాసం చేయనేలా, అతడు గుర్తింపరచో మేము ఒక్క బ్రతు ఉండనేలా. ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసం ఉండినప్పుడు మీరు లాభమును చూసుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి తగులాడి కొట్టుకొనుచున్నారు. మీరు ఈ రీతిగా ఉపవాసం ఉండినచో నేను మీ మొరను ఆలకింపను. ఇట్టి ఉపవాసం వలన నేను ప్రీతి చెందను. ఇది నరుడు తన వ్యధను వ్యక్తం చేయు సంతాప దినము కాజాలదు. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకున్నా, నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధనలు ఇప్పుడు, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. మీ భోజనమును ఆకలి కొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులుండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మారును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను పత్తిత్తర విత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, మీరు ఇతరులను అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకుకుడు. ఇది ప్రభు వాక్కు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కను పాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు.
ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై. వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 9వ అధ్యాయం వచనములు 14-15. ఆ కాలంలో యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. దర్శనమైన సమయంలో కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడు. ఈరోజు నీవు ఉపవాసం ఉంటూ ఉన్నావు. ఈ ఉపవాస సమయంలో సాతాను శోధనలకు నీవు తావివ్వకుండా నీ ప్రభువైన సన్నిధులు, నీ దేవుని సన్నిధులు నీవు ఉంటూ ఉన్నావు. ప్రభుతో మాట్లాడు. అయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ఇక తపస్కాలంలో ఉంటూ ఉండగా ప్రభా, ఇదిగో ప్రభా, నీవు నా కోసం సిలువలో మరణించావు ప్రభా. ఎన్నో త్యాగాలు చేసావయ్యా నా కోసం. నీ శరీరము రక్తము కారేంత వరకు కూడా ప్రభువా, నువ్వు సిలువను మరణించేంత వరకు ప్రభువా, నా కోసమే, నా పాపాల కోసమే నీ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసావయ్యా. అయినా కూడా నేను మంచిగా జీవించలేకపోతున్నానయ్యా. నా జీవితాన్ని మార్చమని అడుగు, శుద్ధి చేయమని అడుగు. కలుసుకొని ప్రార్థించి అటు ఇటు దిక్కులు చూడకుండా ఈరోజు నీవు ఉపవాసం ఉంటూ ఉన్నావు. పరిశుద్ధమైన దివ్యమైన పూజలో పాల్గొంటూ ఉన్నావు. ఈరోజు నీవు ఏమి అడిగినప్పుడు ప్రభువును దేవుడు నీకు దయచేస్తాను. ప్రార్థించి శుద్ధించే సమయంలో, దేవా, నా జీవితాన్ని మార్చయ్యా, నేను శుద్ధి పొందే భాగ్యమును నాకు దయచి ప్రభా అడుగు. అనేకమైన పాపములకు లోనవుతున్నానయ్యా. అనేకమైన దుష్ట వాంఛలకు ప్రభువా నా మనస్సును ఇస్తూ ఉన్నానయ్యా. వాటి నుండి నన్ను శుద్ధి చేయి ప్రభా అడుగు. బలపరచండి ప్రభా అడుగు. నడిపించండి ప్రభా అడుగు. నిశ్చితమైతే నీ యొక్క విరాళమైన దీవెనలు దండిగా మెండుగా నా పైన కుప్పరించండి ప్రభా అడుగు.
ఈ రోజు నీవు ఇక్కడ నుండి వెళ్ళే సమయంలో ఇదిగో ప్రభా నా జీవితంలో ప్రభా ఎన్నడూ కూడా పొందలేనటువంటి అద్భుతాన్ని చేయి ప్రభా అన్నాడు. శుద్ధి చేయి ప్రభా అన్నాడు. శక్తిని బలమును దయచేయమన్నాడు. ఈ రోజు ఈ యొక్క పవిత్రమైన శుక్రవారం రోజున ఆనాడు ప్రభువునే సాతాను శోధించింది. నీవు ఎప్పుడైతే నీ యొక్క మాటలతో నీ యొక్క చేష్టలతో నీవు సాతానుకు లోనైతావో నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. శుద్ధి చేయమన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించు, స్తుతించు స్తుతించు స్తుతించు. కావలసిన కృపను దయచేయమన్నాడు. అపోస్తలపై కురిపించిన పరిశుద్ధాత్మను అలాగే ఏ విధంగా అయితే వారు ప్రార్థించినప్పుడు అద్భుతాన్ని పొందుకున్నారు. ఇదిగో ప్రభా నా జీవితంలో అటువంటి అద్భుతాన్ని చెయ్యగా, అటువంటి ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో చెయ్యి ప్రభా అడుగు. ఇదిగో ప్రభా ఈ యొక్క తపస్కారం అంతా కూడా ప్రభా, ఈ యొక్క 40 దినాల కాలం అంతా కూడా ప్రభా నేను చిత్తశుద్ధితో త్యాగపూరితంగా ప్రభా ప్రార్థనతో ఉపవాసంతో దాన దర్పాలతో జీవించే వాక్యం నాకు దయచేయండి అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమి అడిగినప్పుడు ఆయన ఇస్తానంటున్నాడు. నా బిడ్డ నా కోసం వచ్చిందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క హృదయాన్ని ప్రభు గమనిస్తూనే ఉన్నాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు ఇదిగో నా బిడ్డ నా సన్నిధిలో పవిత్రంగా కూర్చుందా, లేకపోతే ఏమేమో ఆలోచనలతో నా సన్నిధికి వచ్చిందా అంటున్నాడు. బిడ్డ నీవు చిత్తశుద్ధితో వచ్చావా? దేవుడి కోసం వచ్చావా? నీ కోసం ప్రాణాన్ని సిలువలో అర్పించిన దేవుని కోసం నీవు వచ్చినావా? అయితే ప్రార్థించు. నడిపించమనడుగు. నీ కుటుంబాన్ని నడిపించమనడుగు. నీ బిడ్డల్ని నడిపించమనడుగు. కాకపోతే తనతో జీవిస్తున్న నీ ప్రార్థన మార్చమనడుగు. ఇదిగో ప్రభా నా భర్తను మారే విధంగా దీవించండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా అని అడుగు. కుటుంబము విచ్ఛిన్నమవుతుందా? కుటుంబంలో కష్టాలు ఉంటూ ఉన్నాయా? నీ కుటుంబంలో ఇబ్బందులు ఉంటూ ఉన్నాయా? నీ కుటుంబంలో వ్యాధులు ఉంటూ ఉన్నాయా? నీ కుటుంబంలో సమస్యలు ఉంటూ ఉన్నాయా? నీ కుటుంబంలో సాతాను శోధనలు ఉంటూ ఉన్నాయా? అయితే ప్రభువుకు సమర్పించు. అయ్యా అవునయ్యా నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటూ ఉన్నాయి ప్రభా, నా కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉంటూ ఉన్నాయ్యా, అవన్నీ కూడా తొలగించు ప్రభా. నా బిడ్డల జీవితాన్ని మార్చండి ప్రభా. ఇదిగో ప్రభా ఇన్ని రోజులు ప్రభా నేను నీ సన్నిధికి రాలేకపోయానయ్యా. సాతాను శోధనలు నన్ను బంధిస్తూనే ఉన్నాయ్యా. ఈ యొక్క సన్నిధికి రానివ్వకుండా చేస్తూ ఉన్నాయ్యా. ఇదిగో ప్రభా నీ సన్నిధికి నన్ను నడిపించు ప్రభా అన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన విధంగా ఇదిగో ప్రభా నా జీవితాన్ని నీ యొక్క సన్నిధిలోకి నడిపించండి అన్నాడు. పాప భూమిలో పడి ఉన్న నా జీవితాన్ని మార్చండి ప్రభా అన్నాడు. ఇదిగో ప్రభా అనేకమైన శోధనలకు నేను లొంగి ఉన్నానయ్యా, నా జీవితాన్ని మార్చండి ప్రభా అన్నాడు. ఈ యొక్క తపస్కారంలో నేను మారే విధంగా, హృదయ పరివర్తన చెందే విధంగా, పశ్చాత్తాపం చెందే విధంగా నా యొక్క మనస్సును, నా యొక్క హృదయాన్ని ఇదిగో ప్రభా నీవు మార్చండి ప్రభా అన్నాడు. కన్నీటితో ప్రార్థించు, కన్నీటితో ప్రార్థించి ఈ రోజు నువ్వు ఏమి అడిగినా కూడా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ఈ రోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రోజు నిన్ను నడిపించబోతున్నాడు. కావలసిన శక్తిని బలముని ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు. అనాడు పేతురు అంతను తాకిన విధంగా, అనారోగ్యంతో బాధపడుతున్న పేతురుని ఏ విధంగా అయితే మరి అంతను తాకినప్పుడు ఆమె అద్భుత రీతిన స్వస్థతను పొందుకున్నాదో ఈ రోజు నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో అటువంటి అద్భుతాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రార్థించు, స్తుతించు, స్తుతించు. చేతులు పైకి లేపి ఆ దేవాతి దేవుడిని స్తుతించి ఆరాధించుదా. కావలసిన శక్తిని బలపడి దయచేయమని అడుగుదా. వీరున్న ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకి లేపి ఆ దేవాతి దేవుడి సన్నిధిలో నువ్వు ఉంటున్నావు. పరిశుద్ధమైన ఆలయంలో నువ్వు ఉంటున్నావు. పవిత్రమైన ఆలయంలో ఉంటూ ఉన్నావు. నీకు ఆ దేవాతి దేవుడి దీవెనలు కావాలంటే చేతులు పైకి లేపి ఆ దేవాతి దేవుడిని స్తుతించి ఆరాధించుదా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత, యేసువా ఘనత. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ ఆరాధన, పరిశుద్ధాత్మదేవ మహిమ, పరిశుద్ధాత్మదేవ ఘనత, పరిశుద్ధాత్మదేవ ఘనత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా మా జీవితాలను మార్చండయ్యా, శుద్ధి చేయండయ్యా. ఇదిగోనయ్యా పాపంలో పడి ఉన్నాడయ్యా,
శుద్ధి చేయకుండా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా విశ్వసించాలి. చేతులు పైకి విశ్వసించు, చప్పట్లు కొడతారు. విశ్వసించు, శుద్ధి చేయమనడుగు. ఈ రోజు నీ కష్టాలను తొలగించమనడుగు. ఈ రోజు నీ బాధలను, వేదనలను, శోధనలను అన్ని కూడా తీసివేయమనడుగు. తపనతి లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తపనతి లోకంలో ఎవరు లేరయ్యా. తపనతి లోకంలో ఎవరున్నారయ్యా. ఈ రోజు నీ విశ్వాసాన్ని పట్టుకునే విధంగా ప్రార్థించు. నీ కుటుంబంలో అద్భుతాలు జరిగే విధంగా ప్రార్థించిన సమయంలో దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీకు తప్పన ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్పన ఈ లోకంలో ఎవరు లేరయ్యా. బిడ్డలందరినీ కూడా మీకు అర్పిస్తున్నామయ్యా. అనేకమైన కోరికలతో వచ్చినారయ్యా, అనేకమైన సమస్యలతో వచ్చినారయ్యా, అనేకమైన ఇబ్బందులతో వచ్చినారయ్యా. నిశ్చితమైన వీరందరికీ కూడా కాపుగా స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. వీరందరికీ విడుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వీరందరికీ విముక్తిని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. యుద్ధ సమయాన్ని కల్పించమని వేడుకుంటున్నామయ్యా. ఇది బాధలను తొలగించకుండా నా స్వరము నా కరుణ నా స్వరము నా తోడు నడువా, నా తోడు నడువా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్పన ఈ లోకంలో నీవు తప్ప ఎవరు లేరు మాకు. నీ నుండి వచ్చే సంతోషమే ఇక్కడ కూడా మేము పొందలేకపోతున్నామయ్యా. ప్రార్థించి దైవుడు సర్వేశ్వర యొక్క సంస్కారం ఉపవాసంతో ఉంటున్న ఈ బిడ్డలందరినీ కూడా యొక్క విరాళమైన దీవెనతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగోవా ప్రవక్తలను నడిపిన దేవా, రాజులను తెరచిన దేవా, ఇదిగోనయ్యా గురువులని ఎన్నుకున్న కృప. ఈరోజు మీరందరూ కూడా ఉపవాసంతో నీ యొక్క సన్నిధిని ప్రార్థిస్తుండగా మీ కోరికలను మనవులను ఆలోచించమని వేడుకుంటున్నామయ్యా. మీ తరత్తులను ఆలోచించమని వేడుకుంటున్నామయ్యా. మీ ఉద్దేశాలను తీర్చమని వేడుకుంటున్నామయ్యా. మీ సమస్యల నుండి, మీ ఇబ్బందుల నుండి విముక్తిని ధరించమని వేడుకుంటున్నామయ్యా. లోకమంతా చూసి కళ్ళు మూసుకొని ప్రార్థించి ప్రభుత్వ మాట్లాడే సమయంలో చూసి నన్ను చదువు నన్ను చేరదీసిన నా తోడు కళ్ళు మూసుకొని ప్రార్థించి ఒంటరినయ్యా నా తోడు నిలువా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. చేతులు పైకి లేపేసి చేతులు పైకి లేపినప్పుడు అద్భుతాలు జరుగుతున్నారు. ఈరోజు నీవు నీ కుటుంబంలో అద్భుతాలు
కావాలంటే చేతులు పైకి ఎత్తి స్తుతించు. చేతులు పైకి ఎత్తి ప్రభువుని పిలువు. ప్రభువుని పిలువు ఈ సమయంలో. దేవా, నా జీవితంలో అద్భుతాలు చేయి ప్రభా అని పిలువు. నోరు తెరిచి ప్రభువుని అడుగు. ఈరోజు నువ్వు ఏమి అడిగినా కూడా దేవుడు దయచేస్తానంటున్నాడు. యెహోవా అని పిలువు. ఈ సమయంలో శక్తిని దయచేయమనడు, బలమును దయచేయమనడు. కన్నీటితో ప్రార్థించే సమయంలో హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీతో చూస్తూ ఉన్నాడు. మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తండ్రి నన్ను మరచిపోయినా అవునయ్యా, మా తల్లిదండ్రులు మరచిపోయినది నన్ను మరువడం లేదయ్యా. నీ నుండి వచ్చిన ప్రేమ అత్యంత ప్రశస్తమైనది ప్రభువా. అటువంటి ప్రేమను ఎవ్వరూ కూడా ఇవ్వలేకపోతున్నారయ్యా. గణపరిచే సమయంలో ఈ కుటుంబాన్ని సమర్పించి శోకమున బాధల వ్యాధులను కలిగిపోయిన ఈ కుటుంబాన్ని సమర్పించి ప్రభుత్వం మాట్లాడు. పిలువు ఈ సమయంలో. వేరు తెచ్చి ప్రభువును వేడుకోడు. నీవు తప్ప నాకు లోకంలో కేవలం అవునయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. నాకు మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా జీవితాలను ఆశీర్వదించండి. మాకు కావలసిన శక్తిని మనకు దయచేయండి. కుమారుడా నన్ను దాటిపోకయా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాటి 2 పట్టణాలలో దేని గురించి విన్నాము? ఉపవాసం. ఉపవాసం అంటే ఏంది? ఉపవాసము అంటే ఏంది? ఉప అంటే ఏంది? దగ్గరగా. ఉప అంటే దగ్గరగా. వాసము అంటే ఏంది? జీవించడం, దగ్గరగా జీవించడం. దేనికి దగ్గరగా జీవించడం? సినిమాలక, షికార్లక, తాగుడు బతుతనానిక? దేవునికి దగ్గరగా జీవించడం. క్రైస్తలా. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీవు ఉపవాసం చేసేటప్పుడు దేవునికి దగ్గరగా జీవించు. మన ఉపవాసం ఏంది? మనకు మామూలుగా ఉపవాసం అంటే ఏంది? భోజనం తినకుండా ఉండడం, అంతేనా? అందరికీ తెలిసింది. కానీ ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వచనాలలో మనం చూస్తే ప్రభు అంటున్నాడు, యెషయా ప్రవక్తతో పలుకుతూ ఉన్నాడు, నేను ఇష్టపడు ఉపవాసము. ప్రభు ఇష్టపడు ఉపవాసము భోజనం తినకుండా ఉండడం కాదు. ఈరోజు అందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. కానీ ప్రభు మెచ్చే ఉపవాసం అంట, మీరు అన్యాయపు బంధకులను విడిపింపుడు, ఇతరుల మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు. అదే నేను ఇష్టపడతా. అన్యాయంగా జీవించేదాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, దోషాన్ని విడిచిపెట్టు, ఇతరుల మెడపై ఎత్తిన కాడిని వాటి నుండి నువ్వు దూరంగా జీవించు. అదే నేను ఇష్టపడేదంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన లోనికి పోయేది కాదు,
మన లోని ఉండి వచ్చేది పవిత్రంగా ఉండాలి. నేను ఏం తింటున్నానా అనేది కాదు, నాలోకి ఏం పోతుందా అనేది కాదు, నా నోట్లో నుండి ఎటువంటి మాటలు వస్తూ ఉన్నాయి అదే దేవుడు మెచ్చేది, అదే దేవుడు ఇష్టపడేది. అటువంటి ఉపవాసం నాకు కావాలి, అటువంటి ఉపవాసం నాకు కావాలి. మనం ఏం చేస్తాం? ఉదయం లేచిన చోట నుండే ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఈ నోట్లో నుండి భయంకరమైన మాటలు వస్తాయి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, తప్పుగా మాట్లాడడం, లేనిపోనిటి మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం. వాళ్ళు ఇటు వెళ్తున్నారు, వీళ్ళు ఇటు వెళ్తున్నారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేలోపు మన గురించి ఎన్ని మాటలు మాట్లాడింటారో. ఇప్పుడు మనము ఒకరి దగ్గరికి వెళ్ళి 10 మాటలు చెప్తాం వేరే వాళ్ళ గురించి. నువ్వు వెళ్ళి వాళ్ళకు చెప్పే ముందు నీ గురించి ఎన్ని మాట్లాడింటారో అది తెలుసుకున్నావా? అదే దేవుడు ఇష్టపడేది. దాని నుండి నువ్వు దూరంగా ఉండు. అటువంటి మాటల నుండి, అటువంటి దోషముల నుండి, అటువంటి ఇబ్బంది పెట్టే పనుల నుండి నువ్వు దూరంగా ఉండు. అదే నేను ఇష్టపడతా, అదే నాకు ఇష్టం అని అంటూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, నీ పాపములతో నీవు నన్ను బాధించితివి. మనం చేసే పాపాలంట ఆయన ఇంకా సిలువలను అంటగొడుతూనే ఉన్నాయంట. మనం చేసే ప్రతి పాపము ఆయన సిలువలో ఇంకా అంటగొడుతూనే ఉన్నాయంట. నువ్వు చేసే నీ దోషములతో నన్ను విసిగిస్తూ ఉన్నావు. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు చేసే నీ యొక్క పాపమైన పనులతో, దిక్కుమాలిన పనులతో నన్ను విసిగిస్తూ ఉన్నావు. నా రూపంలో నిన్ను సృష్టించాను. నువ్వు మంచిగా జీవిస్తామనుకున్నాను, పరిశుద్ధంగా ఉంటామనుకున్నాను, పవిత్రంగా ఉంటామనుకున్నాను, ఇతరుల గురించి చాటిని చెప్పమనుకుంటున్నాను. నువ్వు మంచిగా జీవిస్తావులే, ఈ లోకంలో నాలాగా జీవిస్తావని నా రూపాన్ని ఇచ్చి, నా ఊపిరిని పోసి ఈ లోకంలో నిన్ను సృష్టిస్తే నువ్వు చేసే పాడు పనులు అన్ని ఇన్ని కాదు అని అంటూ ఉన్నారు. నీ యొక్క పాపములతో నన్ను బాధిస్తూనే ఉన్నావు నీవు అంటూ ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుడు నా మాట వినలేదు, దేవుడు నేను ఎంత ప్రార్థించినా కూడా దేవుడు నా మాట వినలేదు. ఎందుకు వినలేదు అంటే యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు 59వ అధ్యాయం 2వ వచనంలో, మీ పాపములు మీకును దేవునికి ఏ విధంగా ఉన్నాయంట? అడ్డుగోడగా ఉన్నాయంట, అడ్డుగోడగా ఉన్నాయంట. ఉదాహరణకు ఒక పారే కాలువలో, నీరు పారే కాలువలో, మంచిగా బాగా పారే కాలువలో ఆకులు అలమలు అడ్డొస్తే నీళ్లు బాగా పోతాయా పోవా? పోతాయా పోవా? పోవు. ఎందుకు పోవు? ఆకులు అడ్డం ఉన్నాయి, కర్రలు అడ్డం ఉన్నాయి, అన్ని అడ్డం ఉన్నాయి కాబట్టి పోవు. అదే మనలో, మన హృదయములో కుళ్ళు కుతంత్రము, ఆ ఆకులు అలమలమని పేరుకొని ఉంది కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు వినడంగా, ఆయనకు వినిపించడంగా. నీవు ఎప్పుడైతే ఈ హృదయంలో ఉన్న కుళ్ళును కుతంత్రాన్ని ఎప్పుడైతే తీసివేస్తావో, నీవు మాట్లాడే ప్రతి మాట ఆయన చెవులకు వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు ఎప్పుడైతే ఈ హృదయంలో ఉన్న కుళ్ళును కుతంత్రాన్ని ఎప్పుడైతే నీవు తీసివేస్తావో, దేవుడు వింటాడు నీ మాటను, ఆయన ఆలోచిస్తాడు నీ మాటను. నీవు అడిగే ప్రతి దానికి సమాధానం ఇస్తాడు ఆయన. ఉపవాసం ఉండేటప్పుడు మన శరీరం ఏ విధంగా ఉంటుంది? మననే చెప్పా బుధవారం
ఏ విధంగా ఉంటది? నీరసంగా ఉంటది. నీరసంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? శరీరానికి శోధనలు రావు, చెడు ఆలోచనలు రావు, చెడు తలంపులు రావు, చెడు ఉద్దేశాలు రావు. అందుకే ఏ వ్యక్తి అయితే ఉపవాసంతో ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి దేవుడి ముందు ఏమి అడిగినా కానీ దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నీవు ఉపవాసం చేసి ప్రభువుని అడుగు. నీవు ఉపవాసంతో ప్రభువును అడుగు, దేవుడు నీకు దయచేస్తాడు. నీ కుటుంబ సమస్యలు తీరుతాయి, నీ కుటుంబ ఇబ్బందులు తీరుతాయి, నీ బిడ్డల భవిష్యత్తు మారుతుంది, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది. ఎప్పుడు ఇవన్నీ జరిగేది? ఒక వ్యక్తి ఎప్పుడైతే చిత్తశుద్ధితో ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తాడో అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఆ కుళ్ళు కుతంత్రం పోతుంది. ఆ కుళ్ళు కుతంత్రం పోతుంది. లేకపోతే నీవు ఎన్నిసార్లు ఆ హృదయంలో లేనిపోని కుళ్ళంతా పెట్టుకొని నీవు దేవుడి సన్నిధిలో తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా దేవుడు ఆలకించాడు. నీ మాట వినపడింది ఆయనకు, ఆయన వినిపించుకోడు. మనం అన్ని బయట లేనిపోనేటి చేసేసి దొంగతనము, మోగ తలంపులు, వ్యభిచారము, పాడు పనులు, తల్లిదండ్రులను గౌరవించకపోవడము, నరహత్య చేయడము, ఇవన్నీ చేసి దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడా దేవుడా అని ఎంత మొత్తుకున్నా కూడా దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. ఆయన వినడు. నీవు చెప్పేది ఆయనకు వినపడదు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మానుకుంటావో అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన 6వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, ఏలైనా పాపమునకు వేతనమేంది? పాపమునకు వేతనమేంది? మరణము. పాపమునకు వేతనమేంది? మరణము. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఆదామవ్వ ఏం చేశారు? తినకూడని పండు తిన్నారు. మనం కూడా రోజు అదే తినేది. ఏది చెయ్యకూడదంటే అదే చేస్తాం, ఏది చెయ్యకూడదంటే అదే చేస్తాం. ఆదామవ్వ కూడా అదే చేశారు. చివరికి వారి పరిస్థితి ఏమైంది? ఏదోన వనం నుండి తరిమి వేయబడ్డారు. అటు తర్వాత ఘోరమైన శిక్షకు గురయ్యారు. మన జీవితం కూడా అదే విధంగా తయారవుతుంది. దేవుడు చెప్పిన మాటలు వినకపోతే అదే విధంగా తయారవుతుంది. 10 ఆజ్ఞలను ఎంతమంది పాటిస్తున్నా? అదే నేను వచ్చే ఉపవాసం. నీవు భోజనం తినకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉండి ఏదో మధ్యాహ్నము భోజనం వస్తుంది అది తింటే సరిపోతుంది అనుకుంటే కుదరదు. హృదయ శుద్ధి కావాలా? నువ్వు రోజు ఉపవాసం ఉండే లాభం లేదు. హృదయంలో కుళ్ళు పెట్టుకొని ఉంటే అది తీసివేయమంటున్నాడు. నేను తెచ్చే ఉపవాసం అదే, నాకు అది ఇష్టం. అటువంటి వారిని దీవిస్తా, నేను అటువంటి వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకే మొదటి పట్టణంలో చాలా చక్కగా రాయబడింది. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసం చెయ్యనేలా, అతడు గుర్తింపనిచో మేము ఒక్క పొద్దు ఉండనేలా. నీవు చేసే ఉపవాసాన్ని ప్రభు గుర్తించాలా? నువ్వు చేసే ఉపవాసాన్ని ప్రభు గుర్తించాలా? ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొందరి ఉపవాసం ఏ విధంగా ఉంటుందంటే వేరే వాళ్ళు చూడటానికే చేస్తాం. దేవుని సంగతి పక్కన పెట్టు. వేరే వాళ్ళు ఇదిగో నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నానని పక్కన వాళ్ళకి తెలియాలి, పక్కన వాళ్ళు చూడాలి. ఎంత భక్తులా ఉన్నా, ఇటువంటి భక్తి నేను ఎక్కడ చూడ. కానీ బయట అడుగు పెడితే ఇంత కుళ్ళుది ఆడ దొరకదని ఎక్కడ అనిపించదు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను పరిశుద్ధంగా పవిత్రంగా నా జీవితాన్ని నేను నమ్మిన దేవునికి, నా కోసం సిలువలో మరణించిన దేవునికి నా జీవితాన్ని నేను అర్పించగలుగుతున్నా? ఏ విధంగా ఉంటున్నాను? ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే
పోయిన వారము మన బుధవారం చెప్పా, గొంగళి పురుగు ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? మర్చిపోయింది కదా? సీతాకోక చిలుకలాగా 40 రోజులు. చాలా మంది రాలే, మళ్ళీ ఇంకొకసారి చెప్పాలని. ప్రపంచంలో అందమైన జీవి సీతాకోక చిలుక. కలర్లో భలే ఉంటుంది చూడటానికి. సీతాకోక చిలుక చూసిండ్రా? సీతాకోక చిలుక చూసిండ్రు కదా? చూడలేదంట ఎవరు. సీతాకోక చిలుక చాలా అందంగా ఉంటుంది. సీతాకోక చిలుక ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి నుండి మనిషికి ఎవరు పుడతారు? మనిషే పుడతారు. లేకపోతే జంతువుల నుండి ఏ జంతువుకు అదే పుడుతుంది. కానీ సీతాకోక చిలుక పెట్టే గుడ్లకు సీతాకోక చిలుక పుడుతుందా? సీతాకోక చిలుక పుట్టదు. ఏం పుడుతుంది? బాగా ఇది అందరికి, ఇది మన జీవితం. ఆ సీతాకోక చిలుకే మనం. ఎవరి కోసం? ఆ సీతాకోక చిలుక గురించి కాదు చెప్పేది ఇప్పుడు నేను, మన గురించి, ప్రతి ఒక్కరి గురించి, ఇక్కడ ఉండే అందరి గురించి చెప్తాను. సీతాకోక చిలుక గుడ్లు పెట్టినప్పుడు గొంగళి పురుగు మారుతుందంట. ఆ గుడ్లలో నుండి గొంగళి పురుగు బయటకు వస్తుంది. ఆ గొంగళి పురుగు చూడటానికి ఏ విధంగా ఉంటది? అసహ్యంగా ఉంటుంది, అంటే భయంకరంగా ఉంటుంది. చూడలేము, దాన్ని పట్టుకోలేము కూడా. అది ఏం చేస్తుందంటే ఆ గొంగళి పురుగు బయటకు వచ్చిన తర్వాత రాళ్ళల్లో రప్పల్లో తిరుగుతూ ఆకులను అలమలను తింటూ రకరకాల వాటిని తింటూ ఉంటుంది. అది కొన్ని రోజులకు తర్వాత తన జీవితం పైన తనకి విరక్తి పుట్టి, నా జీవితం ఏంది ఇంత దరిద్రంగా ఉంది అని చెప్పేసి ఆ గొంగళి పురుగు తన చుట్టూ ఒక గూడును ఏర్పాటు చేసుకుంటుందంట. తన చుట్టూ ఒక గూడును ఏర్పాటు చేసుకొని ఆ గూటిలో 40 రోజుల పాటు నివసిస్తుందంట. ఎన్ని రోజులు? తపస్కాలం ఎన్ని రోజులు? ఈ సీతాకోక చిలుకలు మనమే బాగా వినండి. ఈ 40 రోజులు అది ఆ గొంగళి పురుగు ఆ గూడులోనే ఉండి 40 రోజుల తరువాత ఆ గూడును చీల్చుకొని బయటకు వస్తుందంట. ఏ విధంగా వస్తుంది? గొంగళి పురుగు రాదు. ఏ విధంగా వస్తుంది? సీతాకోక చిలుక, అందమైన సీతాకోక చిలుకగా వచ్చి అది ఆకులు అరమలు తింటూ ఏం తింటది? సీతాకోక చిలుక మకరందాన్ని, పువ్వులలో ఉండే తేనెను మాత్రమే స్వీకరిస్తుంది. తీయదనాన్ని, మకరందాన్ని మాత్రమే సీతాకోక చిలుక 40 రోజుల తర్వాత. కానీ ఈ సీతాకోక చిలుకలు మారనే మారవు. 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు అయినా కానీ ఈ సీతాకోక చిలుకలు ఇట్లా గూడు ఎన్ని గూళ్ళు కప్పెట్టినా కానీ ఇంతే ఈ సీతాకోక చిలుక. ప్రభు మారమంటూ ఉన్నాడు, శుద్ధి చేసుకో అంటున్నాడు. గొంగళి పురుగు అయితే కష్టపడి మారుతుంది, అది తన జీవితాన్ని మార్చుకుంటుంది. పాడుపడినటువంటి తన జీవితాన్ని, అసఖ్యంగా ఉన్నటువంటి తన జీవితాన్ని మారి మకరందాన్ని, తేనెను, సువాసనను, అటువంటి దాన్ని స్వీకరిస్తుంది. మరి మనం 40 దినాల పాటు మారుతామంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇటువంటి తపస్కారాలు ఎన్ని రావాలన్నా మారాలంటే, ఎన్ని రావాలన్నా మారాలంటే ఎంతమంది చేత ఇటువంటి ప్రసంగాలు నింపియాలి. ఈరోజు ప్రభు మనకు అదే తీస్తున్నాడు. ఇదిగో నువ్వు మారు, నీవు మారు. ఉదయం నుండి మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఏమి అడిగినా కూడా దేవుడు దయచేస్తాడు. దేవుడు దయచేస్తాడు. కొందరు మన ఉపవాసం ఏ విధంగా ఉంటుంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడంట, ఈరోజు మనము ఉదయం ఏం చేశాము? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటాం, అంతేనా? అంతే కదా? ఈ ఉపవాసం ఉన్నప్పుడంట నీ భోజనం ఏమవుతుంది? ఉదయంది ఏమవుతుంది? మిగిలిపోతుంది కదా, ఇంట్లో బియ్యం మిగులుతున్నాయి కదా. అది నిజమైన ఉపవాసం కాదంట.
నీవు మిగలబెట్టే ఆ బియ్యాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? పేదలకు సాయం చేయమంటున్నారు. పేదలకు సాయం చేయ. ఈరోజు ఉపవాసం ఉండే మా ఇంట్లో పడి బియ్యం మిగులుతుంది. అది కాదు, అది కాదు. నిజమైన ఉపవాసం ఏంటి? నీవు తినే భోజనాన్ని ఇతరులకు, పేదలకు, నీ చుట్టుప్రక్కల ఉన్న పేదలకు నీవు అందించినప్పుడే అదే నిజమైన ఉపవాసం. బియ్యం మిగిలి ఇంట్లో దాచిపెట్టుకోవడం కాదు, దాచిపెట్టుకోవడం కాదు. అందుకే అసభాగ్యంలో మనము చూస్తాం, ప్రభు ఏమంటాడు? ఇదిగో ఈ నా పొరుగువానిలో ఏ ఒక్కరికి నీవు, ఈ అత్యంపురుడు ఏ ఒక్కరికి నువ్వు సాయం చేసినా అది నాకు చేసినట్టే, అది నాకు చేసినట్టే. ఈ తపస్కాలంలో మనకేం కావాలి? ఉపవాసము. 3 ముఖ్యమైన విషయాలు: ఉపవాసము, ప్రార్థన, ఇంకొకటి చెప్పడం లేదే, దాన ధర్మ. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ. ఇవి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే నీవు చేసేటువంటి, నీవు ప్రార్థించే ప్రార్థన, నీవు ఉండే ఉపవాసం ఫలిస్తుంది. 3 పువ్వులు 6 కాయలుగా దేవుని సన్నిధిలో ఫలిస్తుంది. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ధర్నాలు చేస్తా ఉపవాసం ఉంటారు. అది ఉపవాసం కాదు. రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది, అది పెట్టుకొని కడుపు మార్చుకుంటారు, దాన్ని ఉపవాసం అంటారు. కొందరు లావు గుండెళ్ళు ఏం చేస్తారు? సన్నబడాలని అన్నం తినకుండా ఉంటారు, మానేయడం. దాన్ని ఉపవాసం అని కాకండి, దాన్ని కూడా ఉపవాసం అనేది. నీ అందం కోసం, నీ సౌందర్యం కోసం నువ్వు చేస్తున్నావు, అది ఉపవాసం కాదు. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా జీవించడము, దేవునికి దగ్గరగా జీవించడము. చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో కూర్చుంటాం. అందుకే మన బుధవారం వచ్చిన పట్టణంలో నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? నీ తలకు నూనె రాసుకొని, తర్వాత ఏంటి? ఇతరుల కంటపడకుండా అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థించు. అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థించు. నీ ఉపవాసం ఉన్నప్పుడంతా నీ ప్రార్థించాలి, నీవు ప్రార్థించాలి. ప్రార్థనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నీవు ప్రార్థనను నీవు ఎప్పుడైతే చేస్తావో ఉపవాసంలో దేవుడు దయచేస్తాడు. కొందరు ఏం చేస్తారు? ఉపవాసం ఉన్నప్పుడు కూడా పనిలోకి పోతారు. ఇంకా నీకు ప్రార్థనకు సమయం ఏంటి? ప్రార్థనకు సమయం ఏంటి? నువ్వు ఎప్పుడు దేవునికి ఇచ్చేది? దేవునికి ఎప్పుడు నువ్వు నీ సమయాన్ని ఎప్పుడు ఇస్తావు? ఈరోజు ప్రభు అదే అడుగుతూ ఉన్నాడు. ఇదిగో నీవు ఉపవాస సమయంలో ఏం చేస్తూ ఉన్నావు? అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో ఈ తపస్కాలంలో నీవు తాగుబోతులతో కలియవద్దు, భోజన ప్రియులతో కలియవద్దు. ఎవరితో తిరగద్దంట? నువ్వు ఆ మాటలు చెప్పగలరా? ఉపవాస సమయంలో తపస్కారంలో ఇది నేను చెప్పింది కాదు, మీరే చదువుకోండి కావాలంటే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో నీవు తాగుబోతులతో కలియవద్దంట. ఎవరితో? తాగుబోతులతో కలియవద్దు, భోజన ప్రియులతో కలియవద్దు. ఉపవాసము అంటే నీకు నచ్చింది వదిలిపెట్టడం. నీవు ఏదైతే ఇష్టపడుతూ ఉన్నావో అది వదిలిపెట్టు. కొందరు ఏం చేస్తారు? తాగుడకు బానిస కాకుండా కొందరు దీక్ష వేస్తారు. కొందరు రకరకాల ఆలోచనలు ఉంటాయి, కొందరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, అవన్నీ కూడా వదిలిపెట్టడానికి దీక్ష వేస్తారు. మంచిగా ఈ దీక్ష సమయంలో ఎప్పుడైతే దీక్షాపరులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటారో
ఎటువంటి నీచమైన మాటను మాట్లాడకుండా చిత్తశుద్ధితో జీవిస్తారో దేవుడు వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు, తప్పకుండా వారిని దీవిస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ యొక్క తపస్కాలంలో నీవు తాగుబ్రోతులతో కలిగవద్దు, నీకు నచ్చింది వదిలిపెట్టు, అదే నేను ఇష్టపడేది. నీ కోసం, మన కోసము దేవుడు సిలువలో మన పాపాల కోసము రక్తం ధారాళంగా కాలుతూ ఉంటే అవన్నీ కూడా మన కోసం సమర్పించాడు. ఆయన మన పాపాల కోసం సమర్పించాడు, మన కోసం త్యాగం చేశాడు. ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే భయంకరమైన సిలువ మానును భుజాల మీద మోసుకొని వెళుతూ ఉంటే కన్న తల్లి చూస్తూనే తన హృదయంలో బాధను దిగబెన్నుకుందే కానీ బయటికి చెప్పలేదా? ఎందుకు బయటికి చెప్పలేదు? అది దేవుని చిత్తమా? అర్థంగా జరగాలి. తన కుమారుడు సిలువ కంటపట్టబడాలి, మన పాపాల కోసం తన సిలువను మరణించాలి, అదే దేవుని ఉద్దేశము. అది ఆ తల్లికి తెలుసు కాబట్టే కళ్ళ ముందు తన కుమారుడు అన్ని వేదనలు, అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనను భుజాల మీద ఆ మ్రాణుడు, భయంకరమైన మ్రాణుడు మోస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు కొరడాలతో కొడుతూ ఉంటే ఒక పక్క మాంసం పూడేస్తూ ఉంది, రక్తం భయంకరంగా ధారాళంగా కారుతూ ఉన్నప్పటికీ ఆ తల్లి తనలోనే ఆ బాధనంతా కూడా దిగమింగుకుంది కానీ బయటికి చెప్పలేదు. ఎంత క్షోభ అనుభవించింటారు, ఎన్ని కష్టాలు పడుతుంది ఆ తల్లి. ఈరోజు మనము మన బిడ్డలకు, మన చిన్నపిల్లలకు కానీ, మన కొడుకులకు, మన కూతుళ్ళకు కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలితే సహించలేరు తల్లిదండ్రులు. నిన్న జరిగిన విషయం మీరు చూసిందో చూడలేదో కానీ 7 ఏళ్ళ చిన్నారి బిడ్డను ఏం చేశాడు ఒక యువకుడు, చూసిందా? సీరియల్లో ఎన్ని మార్పుని ఇట్లాంటి ఎంత సమాజం గురించి తెలుసుకోండి. అంతా 7 ఏళ్ళ నిన్ననే జరిగింది. 7 సంవత్సరాల చిన్న బాలికను వాళ్ళ ఇంటి ముందుండే యువకుడు, వాడికి దగ్గర 30 ఏళ్ళు ఉంటాయి, చిన్న పిల్ల, 2వ తరగతి 3వ తరగతి చదువుతా ఉంది. అటువంటి చిన్న పిల్లను రేప్ చేసి చంపేసి డ్రమ్ములో పెట్టిండు, నీళ్ళల్లో నానబెట్టాడు. ఆ తల్లిదండ్రుల క్షోభ అంతా ఇంత కాదు, విలపిస్తూ ఉన్నారు, భయంకరంగా మొత్తుకుంటూ ఉన్నారు. ఎన్ని చూడాల్సింది వస్తుందో. ప్రభు అంటున్నాడు, ఈ తపస్కాలంలో మారు నీకు. కానీ ఆ యువకుడికి, వారికి ఆ గ్రామస్తులే భయంకరంగా తన్ని కొట్టి, వారు కొట్టడానికి వాడే చెరువులో పడి చచ్చిపోయింది. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను? ఈ తపస్కాలంలోనైనా నన్ను మార్చి ప్రభు అన్నాడు, శుద్ధి చేయండి ప్రభు అన్నాడు, నడిపించండి ప్రభు అన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని అదే అడుగుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16-18 వచనాలు మనం చూసినట్లయితే, కపట భక్తుల వలె మీరు ఉపవాసం చేయకండి, కపట భక్తుల వలె మీరు ఉపవాసం చేయొద్దు. ఏ విధంగా చేయాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఉపవాసం చేయంటూ ఉన్నారు. కపట భక్తులు ఏ విధంగా ఉపవాసం చేస్తారు తెలుసా? ఇతరులు చూడడానికి ఉపవాసం చేస్తారంట, ఇతరులు చూడడానికి ఉపవాసం చేస్తారంట. అందుకే మనము సుంకరి గురించి మనం చూస్తే, ధర్మశాస్త్ర బోధకుడు సుంకరి, వారి ప్రార్థన ఏ విధంగా ఉంది? పరిసయ్యుడు ఎవరి మాట విన్నాడు దేవుడు? సుంకరిగా లేకపోతే పరిసయ్యుడా? సుంకరి. ఎందుకు దేవుడు సుంకరి మాట విన్నాడు? ఎందుకు విన్నాడు? ప్రభు, నేను పాపినయ్యా, ఈ పాపాత్ముని క్షమించు అన్నాడు ఆయన. ఈ పాపాత్ముని క్షమించు అన్నాడు. కానీ ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ సుంకరి వంటి వాడని కాదు,
నేను 3 పూట్ల ప్రార్థన చేస్తాను, వారానికి 3 సార్లు ఉపవాసం చేస్తాను. ఏ విధంగా ఉంది ఈ ప్రార్థన? వాడి వంటి వాడని కానంట. మనం కూడా అర్థం చేస్తాం కదా, నేను వాళ్ళ మాదిరి కాదు దేవా, నేను మంచిగా జీవిస్తావు. ఇట్లాంటి ప్రార్థన చేసి వినడు. నువ్వు చేసిన లాభంగా ఈ మానుకో. ఇట్లాంటి ప్రార్థనలు మానుకొని నువ్వు ఎప్పుడైతే వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలని ప్రార్థిస్తేనే ఆశీర్వదిస్తాడు. అదే ఆశీర్వాదం. అందుకే సుంకరి దేవాలయంలోనికి, చర్చిలోనికి రావడానికి, దేవుడి వైపు కన్నులెత్తి చూడడానికి కూడా సిగ్గుపడి తలదించుకొని, దేవా నేను పాపినయ్యా, ఈ పాపాత్ముని క్షమించు, ఈ పాపాత్ముని క్షమించు, అనేక పాపాలు చేశానయ్యా, అనేకమైన ఇబ్బందులకు ఇతరులను గురి చేశానయ్యా, నన్ను క్షమించు అని రొమ్ము బాదుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు దేవుని సన్నిధిలో. కానీ దేవుడు విన్నది సుంకరి ప్రార్థనే కానీ పరిచయ ప్రార్థన వినలేదు. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? ఇదే దేవుడు కోరుకునేది, ఇటువంటి ఉపవాసాన్ని కోరుకునేది. అటువంటి ఉపవాసము మనం ఎప్పుడైతే చేస్తామో, తిండి తినకుండా మానుకోవడం అనేది ఉపవాసమే కాదు. బూతులు మాట్లాడటం మానివేయడం ఉపవాసం, కోపాన్ని తీసివేయడం ఉపవాసం, ద్వేషాన్ని తీసివేయడం ఉపవాసం, పగలు తీసివేయడం ఉపవాసం, కక్షలు తీయడం ఉపవాసం, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం ఉపవాసం. అటువంటి ఉపవాసాన్ని నీవు ఎప్పుడైతే చేస్తావో దేవుడు అప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క దివ్య బలి పూజలు ప్రభువా కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవా, దయగల తండ్రి, కృపగల సర్వేశ్వర, ఇదిగో ప్రభా నా జీవితాన్ని మార్చయ్యా. అటువంటి ఉపవాసాన్ని నీ సన్నిధిలో చేసే భాగ్యమును నాకు దయచేసి ప్రభువా అని వేడుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరుడా, నేను మీరు నర్తించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాపక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందబలిగినని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం నిశ్చయించున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన
ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చడం మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలము నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి పైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి కొత్త సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించడం వలన మా యందరిని కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనుచుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసురులతో, అధిపతులతో, పరలోక ధనములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోశానా, ప్రభువు నామమున వేంచేసినవాడు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోశానా. పరిశుద్ధుని సమయంలో మోకరించి చేతులు జోడించి అప్పముద్ర అక్షరసం ఏ విధంగా అయితే ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారబడుతున్నాయి. ఇది ఒక భాగం. నా జీవితాన్ని మార్చండి, మా బిడ్డల్ని మార్చయ్యా. ఈ తపస్కాలంలో నేను చిత్తశుద్ధితో మంచిగా పరిశుద్ధంగా పవిత్రంగా చెల్లించే భాగ్యము మాకు దయచేయి ప్రభా అని చేతులు జోడించి కళ్ళు మూసుకొని భక్తియుతంగా ఈ యొక్క నడిపించే సమయంలో పాల్గొన్నాను. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రం, సర్వ పవిత్రతకు ఊటగినది కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమారుచున్నాను. ఈ విధమునైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు మగులు కాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరణ మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన
ఇది విశ్వాస రహస్యము. ప్రభువాని మరణం ప్రకటించడము, మేము సాగడము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుని అప్పముడు రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలిబలముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటిన వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా నీవు జగద్గురువులను మా సగినాల ప్రకాశ పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్ముడు ఈరోజు ప్రత్యేక విధముగా భోజనాలను సిద్ధం చేసినటువంటి హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ సునీల్ గారిని, స్కూల్లో చదువుతున్న బిడ్డలను, ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా మంచి ఉత్తీర్ణతను సాధించి హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు మంచి పేరును తీసుకుని వచ్చే విధంగా వారందరినీ కూడా దీవించి నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆహారాన్ని వండిన వారందరినీ కూడా యువతి యువకులను దేవుడు దీవించి మంచి జ్ఞానంతో తెలివితేటలతో మంచి ఆయురారోగ్యాలతో వారిని నింపి దీవించమని వేడుకుంటున్నాం. వీటన్నిటిని నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్తానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుల నీ కనికరముతో చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొని వారిని నీ దివ్య ప్రకాశములకి తెచ్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్యత నీకు మరియు మాతతో ఆమె భర్త ఇంకొకటితో జోజప్ప గారితో అపౌస్తరులతో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలుగుతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగైకములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమంతా పైకి లేచి మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థన అందరం భక్తి చదివించుకుందాం. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావాల్సిన మాన్యం మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినప్పుడు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపక కీడులో రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపకని శ్రీ సభ విశ్వాసమును వీక్షకు నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును భరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును భరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును భరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను. అయినను మీరు ఒక మాట పలికినా నేను స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్.
క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరి సహోదరులారు, ఈరోజు మనందరికీ కూడా భోజనం సిద్ధం చేసిన వారు, ఏర్పాటు చేయించిన వారు హోలీ రోజరీ పూర్వమిల్ల హోలీ రోజరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి ఫాదర్ సునీల్ గారు వారి స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లలు ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, మంచి ఉత్తీర్ణతను సాధించాలని వారు 35 కేజీల బియ్యాన్ని ఇచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించమని, దీవించమని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి మరి పిల్లలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. వచ్చే వారము వచ్చే శుక్రవారము రాజు సార్ వారి కుటుంబం, పెద్దపదేశ్ రాజు సార్ వారి కుటుంబము వచ్చే శుక్రవారం భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అటు తర్వాత వచ్చే శుక్రవారము బొప్పాపురం బోబన్న పోలమ్మ వారి కుటుంబము భోజనాలు చేయడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా అటు వచ్చే శుక్రవారం కంపగండ్ల నారాయణ పెద్ద మనిషి నాగమ్మ వారి కుటుంబము భోజనాలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అటు వచ్చే శుక్రవారము మల్లెపల్లె జగన్న సుబ్బయ్య ఓబయ్య వారి కుటుంబము భోజనాలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన్నారు. ఈ కుటుంబాలన్నిటి కోసం గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడు ఈ కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని, ఇంకా ఈ కుటుంబాలు 30 60 100 దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఈ కుటుంబాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాము. పూజ అనంతరము అందరికీ కూడా భోజనాలు సిద్ధం చేయడం జరిగింది. మీరు ఇక్కడే ఉన్నట్లయితే అందరూ భోజనాలను మంచిగా భుజించి నిశ్శబ్దాన్ని పాటించాలని కోరుచున్నాం. నీవు ఉపవాస దినాలలో ఉంటున్నావు, ఎటువంటి అల్లరి లేకుండా, ఎటువంటి చెడు మాటలు లేకుండా, చిత్తశుద్ధితో పవిత్రతతో భోజనాలను స్వీకరించి ఇంటికి వెళ్ళాలని కోరుచున్నాము. కాలంలో అందరూ కూడా ముందుకు రావాలని కోరుచున్నాము. ఒక శుక్రవారం పెద్ద మనుషులు కూడా భోజనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఉంటుంది అది గమనించి ఎవరైనా ఇంకా ఈ శుక్రవారాలలో ఇంకా భోజనాలే కాదు, ఇంకా ఏమైనా ఇవ్వాలనుకున్నా మజ్జిగ కానీ లేకపోతే ఏదైనా స్వీట్ కానీ, ఏదైనా లేకపోతే అరటి పళ్ళు కానీ ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వచ్చు. ఇది మనము ఈ యొక్క తపస్కారంలో చేసేటువంటి దాన ధర్మాలు, కాబట్టి ఎవరైనా చేయదలిసిన వారు ముందుకు రావాలని కోరుచున్నాం. ప్రార్థించుదాం. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యములందు పాల్గొనడం ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితములు శుద్ధి నందునుగాక. నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి.